నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మా వీడియోని చివరి వరకు ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. చివరి వరకు ఫాలో కండి. ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి వీడియోలోకి వెళ్దాం. మనకి విదితమే మార్చి 18 నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అయితే 10వ తరగతిలో ఉత్తమ గ్రేడ్ సాధించడానికి ఎలాంటి మార్గాలు అన్వేషించాలో ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. 10వ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. 10లో సాధించిన మార్కులను ఉన్నత విద్య ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకే 10వ తరగతి వార్షిక పరీక్షలకు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. ఇంతటి కీలకమైన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతిలో 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించేందుకు సబ్జెక్ట్ వారీగా కొన్ని ప్రిపరేషన్ టిప్స్ మీకు ముందుకు వీడియో రూపంలో తీసుకురాబోతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అంతేకాకుండా ఈసారి పేపర్లను వేరువేరుగా 2 రోజుల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 18 నుంచి మార్చి 18 నుంచి పరీక్షలు జరపనున్నట్లు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని సబ్జెక్టు నిపుణులు సూచిస్తూ ఉన్నారు. తెలుగుని తేలిగ్గా తీసుకోవద్దు, ఎందుకంటే మన మాతృభాష తెలుగు అనే ఆలోచనతో విద్యార్థులు ఈ సబ్జెక్టును కొంత తేలిగ్గా తీసుకుంటారు. కానీ మంచి గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే మాత్రం విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే. అందుకోసం గద్య భాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి, వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజీ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో ఆలోచించి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన, శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. తెలుగు సబ్జెక్టులో వ్యాకరణం కూడా ముఖ్యమే. ఈ వ్యాకరణంలో మెరుగ్గా రాణించాలంటే సందులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్త్యార్థాలు, జాతీయాలు బాగా చదవాలి. ఇప్పటి నుంచి ప్రతిరోజు క్లాస్ రూమ్లో బోధించే అంశాలను అదే రోజు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరిస్తుంది. విద్యార్థులు జనవరి 1వ వారం నుంచి పునశ్చరణకు ప్రత్యేకంగా సమయం కేటాయించేలా ప్రిపరేషన్లకు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇక ఇంగ్లీష్లో ఆందోళన వద్దు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత ఆందోళన చెందే సబ్జెక్ట్ ఇది, కానీ ఇందులో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం చేయాల్సిందల్లా ముందుగా ఇంగ్లీష్ పదజాలం, వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా వాటిని తాము సొంతగా విశ్లేషించి నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్న పత్రాలు పునశ్చరణ చేయాలి. విద్యార్థులు ప్రతి పాఠం చివరిలో ఉండే కాంప్రహెన్సివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతగా రాసుకునే అలవాటు చేసుకోవాలి. పోయిట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదురు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్ పై దృష్టి సారించాలి. వీటితో పాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్ను చదవాలి. వీటిని చదవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందవచ్చు. అన్నోన్ ప్యాసేజ్ కింద వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ఆ ప్యాసేజ్ సారాంశాన్ని గుర్తించే నైపుణ్యం అవసరం. లెటర్ రైట్కి సంబంధించి పంక్చువేషన్స్, బాడీ ఆఫ్ ద లెటర్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఇక మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్తోనే స్కోరు. మ్యాథమెటిక్స్ భవిష్యత్తులో ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షలు ఇలా అన్నింటితో కీలకంగా నిలుస్తుంది. ఈ సబ్జెక్టులో 100కు 100 సాధించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రతి చాప్టర్ను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతో పాటు వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
సంఖ్యా వ్యవస్థ, బీజగణితం, నిరూపక రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సంఖ్యాశాస్త్రం పాటు సాధించాలి. విద్యార్థుల ప్రిపరేషన్ సమయంలో సమస్య సాధనతో పాటు కారణ, నిరూపణలు, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలు నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్ చివరిన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానం కనుగొనేందుకు ప్రాక్టీస్ ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, 2 చరరాశుల రేఖీయ సమీకరణాల జత అధ్యయనాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేస్తే సులభంగా 80% పైగా మార్కులు పొందవచ్చు. ఇక ఫిజికల్ సైన్సు, అన్వయ దృక్పథం. ఫిజికల్ సైన్స్లో మంచి మార్కులు సాధించాలంటే అనువర్తిత ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఇందులో ఫిజిక్స్ నుంచి 7, కెమిస్ట్రీ నుంచి 7, మొత్తం 14 చాప్టర్లు చదవాల్సి ఉంటుంది. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవితంలో సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. విషయావగాహనతో పాటు ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగ క్షేత్రాలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు, పటుల్పు వంటి ద్వారా ప్రసారం వంటి వాటిపైన కృషి చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా మూలకాల ధర్మాల వర్గీకరణ, రసాయన సమీకరణలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళంచక ప్రశ్నలకు సులువుగా సమాధానం లభిస్తుంది. ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత పెంచుకుంటే బెస్ట్ స్కోర్ చేయవచ్చు. జీవశాస్త్రంలో టాప్ స్కోర్ కోసం సబ్జెక్ట్ అవగాహనతో పాటు విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లోచార్ట్లు, బ్లాక్ డయాగ్రామ్లను సొంతంగా రూపొందించుకోవాలి. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వాస్తవ పద్ధతుల్లో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. ప్రయోగాలకు సంబంధించిన ప్రయోగం ఫలితంతో పాటు ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందాలి. చాప్టర్లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ కారణాలు, పోలికలు, భేదాలు తెలుసుకుంటూ డయాగ్రామ్స్కి సంబంధించిన భాగాలను గుర్తించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక సోషల్ స్టడీస్లో సమకాలీనంగా అడిగే ప్రశ్నల తీరులో మార్పు వచ్చింది. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఒక అంశం గురించి ఉంటే దానికి సంబంధించి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనతో పోల్చుకుంటూ చదవడం లాభిస్తుంది. సమకాలిక అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస, అభినందనలపై సాధన చేయాలి. అవగాహనలకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్లో భారతదేశం భౌగోళిక స్వరూప, శీతోష్ణ స్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి, ఆదాయం, సుస్థిరాభివృద్ధి, పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో 2 ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రపంచ సమకాల సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను ఒక ప్రత్యేక దృష్టితో చదవాలి. ఒక సబ్జెక్టు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏ రాజ్యాంగాల గురించి అనుసరించారు వంటి అంశాలను బాగా దృష్టి పెట్టాలి. రేఖాచిత్ర, పారాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇక ఉత్తమ స్కోరుకి కొన్ని సూచనలు: అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి. ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్ ప్రాధాన్యం ఇవ్వాలి. అనువర్తన నైపుణ్యం పెంపొందించుకోవాలని చదవాలి. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్, థియరమ్స్ను అధ్యయనం చేయాలి. ప్రతి అంశాన్ని సొంతంగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. జర్మన్ నుంచి సమయం పునశ్చరణకు కేటాయించాలి. ఇక దీనితో పాటు అందమైన చేతిరాత ద్వారా అత్యుత్తమ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా ప్రశ్నలను చదివి చూడకుండా నోట్బుక్లో రాసుకుంటూ చేతిరాతను ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. ఉత్తమ మార్కులను పొందే విధంగా అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఇచ్చారా.